ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము ఈ యొక్క మొదటి 4 నెలలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉగాది సమయంలో. ఇప్పుడు మరలా మనకి ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఉండేటువంటి 4 నెలలు నక్షత్ర వారీగా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. వారికి ఏ రకంగా ఫలితాలు ఉన్నాయి మరియు ఆ యొక్క ఫలితాలని అధిగమించడానికి, అంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టే ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి లాభంగా ఉంటుంది, ఒక్కోసారి సమంగా ఉంటుంది. ఆ రకంగా ఆ యొక్క ఫలితాన్ని మనకి ఎక్కువ ఇబ్బంది రాకుండా క్లియర్ చేసుకోవడానికి దేవతానుగ్రహం ఏం చేసుకోవాలి, గ్రహారాధన ఏం చేయాలి, అదేవిధంగా గోసేవ ఏం చేయాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నక్షత్రపరంగా చెప్పుకుందాం. కన్యాలగ్నము, కన్యారాశి, కాందాయ ఫలం కన్యవారికి ఏం చూపిస్తుంది, ఇక్కడ ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కన్యారాశిలో ముఖ్యంగా మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము మరియు చిత్తా 1, 2 పాదాలు ఉంటాయి. మరి ఈ యొక్క గ్రహస్థితికి మనం ఇక్కడ ఏం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఉత్తర వారికి శూన్యఫలం అని చెప్పి చెప్పుకున్నాం మొదటి పాదంలో కూడా. మరి ఇక్కడ ఎటువంటి విషయంలో శూన్యఫలం అండి అంటే, మీరు ఏదైనా గోల్డ్ మీద కానీ లేకపోతే ఏదైనా పార్టీలకు, అంటే ఒక్కోసారి చూడండి రాజకీయాల్లోకి వెళ్ళాలని ఖర్చు పెడుతుంటారు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అటువంటి ఖర్చులు ఏమైనా మీరు పెట్టేటట్టయితే దయచేసి ఇప్పుడు ఆపుకోవడం మంచిది. కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి. ఏమంటే ఎలక్షన్స్ అయిపోయాయి కదండి, ఇప్పుడేముంటుంది, ఉంటాయి కొన్ని ఇంకోదేదో ఇస్తారనో ఇంకోటి ఏదో మనకు వస్తుందనో ఇట్లాంటి వాటిల్లో కొంతవరకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి ఖర్చుల విషయంలో ఉత్తరా నక్షత్రం వారు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక అదేవిధంగా హస్తా చిత్త నక్షత్రాల వారు చూసుకున్నట్లయితే హస్తా నక్షత్రం వాళ్ళకి ఏమిటి, ఈ కాందాయ ఫలం అసలు ఏం చెబుతుంది. కొంతమంది బిజినెస్లు చేస్తూ ఉంటారు, అందులో ముఖ్యంగా వ్యాపారాల్లో మీరు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, అదేవిధంగా నీళ్ళకి పాలకి సంబంధించినటువంటిది, బేకరీలు కావచ్చు, మిల్క్ బిజినెస్ కావచ్చు, వాటర్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కళారంగ సంబంధించినటువంటి వాటిల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ కొంతవరకు గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదండి, వెంటనే వెళ్ళిపోయి నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే కాదు. మీ జన్మజాతకంలో బిజినెస్ యోగం, వ్యాపార యోగం ఉందా లేదా చూసుకొని అడుగు పెట్టండి. ఇక చిత్తా 1, 2 పాదాలు ఉన్నాయి వారికి సమఫలం. అంటే ఏ విషయాల్లో సమఫలం అండి అంటే, ఇక్కడ కొన్ని గతంలో ఏవైతే కొన్ని గొడవలు ఉన్నాయో, గతంలో ఏవైతే కొన్ని ఆకస్మికంగా జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయో వాటి వల్ల ఒక్కోసారి మనం మనీ తీసుకెళ్ళి సర్క్యులేషన్లో పెట్టి లేకపోతే అన్నదమ్ములతోని ఉండే ఈ ఇబ్బంది ఏదైతే ఉందో అది కొంతవరకు శాంతించి కొంతవరకు బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి ఈ 3 నక్షత్రాల వారికి, ఈ రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి ఎటువంటి, అంటే మనకి నెల మారిపోయే గ్రహస్థితి వేరు, స్టాండర్డ్గా ఉండే కొన్ని గ్రహస్థితులు కొంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కన్యా లగ్నం కానీ కన్యా రాశి వారికి కానీ తెలియని ఒక వైరాగ్యము, విరక్తి ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు గణపతిని ధ్యానంలో చేసుకుంటే అది ఆ దోషం పోతుంది. అప్పులు తీరుతాయి, అప్పులు తగ్గుతాయి శని వక్రగతి వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విదేశీ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ యొక్క వివాహ ప్రయత్నాలు, విదేశీ సంబంధాలు కొన్ని కుదిరే ఛాన్సెస్ ఉంటుంది. గతంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి కాస్త మాట్లాడుకొని సరి చేసుకోవడానికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మీరు గణపతి ఆరాధనతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కాందాయ ఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలితాలు ఏవైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో ఏదైతే కర్మని చేశామో ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాము. మరి ఈ జన్మలో చేసేదండి, ఈ జన్మలో చేసే కొన్ని మంచి పనులు, సహాయం చేయడం, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికైనా పుస్తకాలు ఏమంటే ఇచ్చినవి కావచ్చు, అది కూడా కొంతవరకు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇక్కడ అనుభవించడం కాదు. కానీ మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది. అది 12 ఫైల్స్గా మారుతూ ఉంటుంది. అంటే ధనభావము, భాగ్యభావము, పుత్రభావము, వివాహము, జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది అన్నీ కూడా
ఈ జన్మలో ఎటువంటి కర్మని చేస్తామో ఆ రిలేటెడ్ సంబంధించిన ఆ 12 హౌజెస్లో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. అందుకే మీరు ఏం చేయాలి, మీ యొక్క పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోండి. మీరు ఎదగలేకపోతున్నారు, లగ్నభావం ఎందుకు వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ధనస్థానం. చాలామంది చూడండి ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. అంటే మీ ధనాధిపతి ఎక్కడో పాపకత్తిరిలోనో రాహుకేతు యాక్సెస్లోనో ఉన్నాడు. ఇదైతే ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ధనం యోగం కూడా వస్తుంది. అంటే ఎలాగా, మీకు రియల్ ఎస్టేట్లో ధనయోగం ఉందనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే కుదరదు, రియల్ ఎస్టేట్లోనే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్లో ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటేనే వస్తుంది, అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది కొంతమందికి రెండూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటప్పుడు డియోల్ ధనయోగాస్ అంటారు, వ్యాపార ధనయోగాలు ఉంటాయి. ఆ రకంగా చూసుకోవాలి. అంతేగాని ఏలినాటి శని వచ్చిందండి, సర్పదోషం ఉందండి, అందుకే నాకు ధనయోగం లేదనుకోవడానికి కాదు. అయ్యో ఆ ఇబ్బంది, ఆ దోషం ఉంటుంది, కాదనట్లేదు. కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని మార్గం వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఎలా అంటే, మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కూర్చొని ఆలోచిస్తున్నంతసేపు వెళ్ళలేం. సరే కాసేపు ప్లానింగు, వెళ్ళడానికి ఏమిటని చెప్పి చూసుకోవచ్చు, కాసేపు మీరు ఆలోచించవచ్చు. కానీ చాలామంది తెలియక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు. ప్రయాణం చేస్తేనే గమ్యం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ 3rd హౌస్ నుంచి మీ 4th హౌస్, అంటే మీరు ఏ డైరెక్షన్స్ గృహాల్లో, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మీ పేరులో ఉండే వర్గుని బట్టి అది కూడా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాతకానికి. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు వివాహం ఏ సమయంలో అవుతుంది, ఏ సమయం మీకు సరైన సమయం వివాహానికి, ఏ సమయం సరైన సమయం కాదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయములు కానివ్వండి, మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం, అంటే ఉద్యోగం చాలామంది చిన్నపిల్లల జాతకాలు చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది కేవలం ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ హౌస్ మాత్రమే చూస్తారు. అలా కాదు, మీరు వృత్తి సంబంధించినటువంటిది ఏది ఉంది, ధన సంబంధించింది ఏది ఉంది కూడా పరిశీలన చేసుకోవాలి. ధనము, వృత్తి. ఇప్పుడు చూడండి, ఎవరు టైంపాస్కి చేయరుగా ఎడ్యుకేషన్ కూడా ఇవాళ రేపు ప్రొఫెషనల్గా ఆ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తారు. ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తున్నాము అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటిది మనం చేయాలి. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని, ప్రొఫెషన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్య అనేటువంటిది అది ప్రొఫెషన్గా మారాలని రూల్ లేదు, క్యాజువల్గా నేర్చుకోవచ్చు, దాంట్లో టాలెంట్ పొందొచ్చు, ఆ యొక్క విద్య మీకు రావచ్చు. మనం నేర్చుకున్న ప్రతిదీ ప్రొఫెషన్గా మారాలని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రొఫెషన్గా మారాలనుకున్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఇచ్చే గ్రహాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి. అలాగే లైఫ్లో ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ అంటారు, ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడు ఎక్కడున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ నాకు తెలియవు, శరణాగతి అంటారు. అంటే నాకు ఇవేమీ తెలియవు, ఈ దుఃఖము, బాధ, బాగా కలిసి రావడం, కలిసి రాకపోవడం, ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు ఉన్నావు అమ్మ, నీ యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానంత గొప్పది మరొకట్లేదు. అంటే మన జన్మజాతకంలో ఎలా ఉన్నా కూడా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ మన పని మనం ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారే తను చూసుకుంటూ ఉంటుంది, సొంత తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా.